ఈ దేశంలోనే ఒక నిజాయితీ పార్టీ టీడీపీ పార్టీ దేశ చరిత్రలో ఏ పార్టీ లేని సొంత పార్టీలో ఉన్న మామని కూల్చి అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకుడు చంద్రబాబు గారు మొన్నటికి మొన్న 23 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్నది మీరు అంటే మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే విచారం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం ఆగండి సార్. 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే విచారం ఏం మాట్లాడతారు సార్? హరీష్ రావుకి ఎందుకు పోటీ పడిచారు మీరు? అది చెప్పు. 23 మేనల్లుడు హరీష్ రావుకి ఎందుకు వెన్నుపోటు పొడిచావు? మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? నీ తెలంగాణ పేపర్ లో హరీష్ రావు స్టేట్మెంట్ కానీ ఫోటో కానీ ఎందుకు రావడం? తెలంగాణ టీవీలో ఎందుకు చూపెట్టట్లా? ఎందుకు హరీష్ రావుని తొక్కేస్తున్నావు? దేనికోసం? అరే మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు? ఇవన్నీ చెప్పు. నేను చెప్తా ఉన్నా. వెన్నుపోటు చంద్రబాబు చేర్చుకున్నప్పుడు మరి అది కరెక్టా? మరి ఆ రోజు మీరు చేర్చుకున్నది వాస్తవం కాదా? మరి ఆ రోజు ఎవరు బెదిరిస్తే మీ పార్టీలో చేరిపోయారు? మా తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవాలా? ఇప్పుడు మా తెలుగుదేశం 80 ఎక్కడి నుంచి వచ్చాడు? మా తెలుగుదేశం కాదా? పోచారం ఎక్కడి నుంచి వచ్చాడు? తుమ్మల ఎక్కడి నుంచి వచ్చారు? ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, ఆపరేషన్ ఫర్ ద కరప్షన్ కాదు మీలాగా. ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్. అభివృద్ధిని చూసి నాయకులు వచ్చారు, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేశారు, అభివృద్ధిని చూసి 88 సీట్లను గెలిపించారు, అత్యధిక మెజార్టీ గెలిపించారు. నాకు అనుమానం మా పార్టీ వాళ్ళే కదా. కేసీఆర్ నుంచి అందరూ మా పార్టీ వాళ్ళే. జీవన్ రెడ్డి గారు మీది ఒక్కటే నాకు డౌట్, మా పార్టీ కాదని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు.